నిజంగా ఇండస్ట్రీలో దేవుడు అంటే దేవుడే. అవి ఎవరు పెట్టారండి కాలేజీలో పేరు దేవుడు అని అతనికి? నేను మాత్రం పెట్టలేదు, కానీ ఎవరు పెట్టారు చాలా ముందు చూపుతో పెట్టాడు నిజంగా. అంటే దేవుడు అన్న పేరు దేవుడే పెట్టాడేమో అనిపిస్తుంది. లేకపోతే అసలు అలాంటి ఆలోచన ఇప్పుడు ఏదో బొంగమూతనో ఏదో జడ్డివాడో ఇలాంటివే పెడతారు, కానీ దేవుడు అని పెట్టడం ఏంటి సార్? అంటే తెల్లటి బట్టలు వేసుకొని చక్కగా అందంగా ఉండి వైట్ డ్రెస్ వేసుకుని, వైట్ డ్రెస్ ఎక్కువ వేసేవాడు, మంచి జుట్టు గిరదాల జుట్టు చాలా బాగుండేది అప్పుడు. తర్వాత ఊడిపోయింది కానీ. అవును, మీ అందరికీ ఊడిపోయింది. అసలు అక్కడికి వెళ్ళింది రామారావుది ఎంత పెద్ద జుట్టు అండి, ఎందుకు బ్రహ్మాండం. నాగేశ్వరరావుది దొంగరాముడు సినిమాలో మంచి హెయిర్ స్టైల్, సోహన్ బాబు గారిది మీ అందరిది. కానీ బట్ ఆ విగ్గులు పెట్టేసి రిఫ్లెక్టర్స్, ఆ విగ్గులు పెట్టంగానే ఏమవుతుందంటే లోపల చెమటలు పట్టేస్తాయి. ఆ చెమటలు పట్టేసి దానికి ఎట్లాగే ఉండేటప్పుడు కూడిపోతాం. తర్వాత ఇంకోటి, ఇప్పుడు కృష్ణ గారికి రామారావుకి మధ్యలో రిఫ్ట్ రావడం, వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎవరికి ఏమి తెలియదు సార్. ఊరికి అవ్వాకులు చెవ్వాకులు పేలుతారు సార్ బయట. ఏమండి అసలు ఏం జరిగింది సార్ వాళ్ళిద్దరి మధ్యన? అంటే యాక్చువల్గా నాకు కూడా దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు నేను, ఎందుకంటే బట్ కొంతవరకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వచ్చి ఉంటుంది. అదే ఇప్పుడు ఈయన కూడా సినిమా చేద్దామని అనుకున్నాడు రామారావు గారు. ఆయన అప్పుడు ఇంకా మొదలు పెట్టలేదు అనుకుంటా, ఆయన కూడా లేదు, ఆయన తర్జన పడుతున్నాడు. స్క్రిప్ట్ వర్క్ ఇదంతా జరుగుతుంది. ఈ టైంలో ఇతను మొదలు పెట్టాడు. మొదలు పెట్టినప్పుడు ఆయన పౌరుషం వచ్చింది. ఏంటి పౌరాణిక క్యారెక్టర్ నేను చేయాలి కానీ కృష్ణ చేస్తే ఎవరు చూస్తారు అని చెప్పి ఈయన సైమల్టేనియస్గా మొదలుపెట్టి నెల రోజుల్లో సినిమా తీసేసి రిలీజ్ చేశాడు. ఆయన పెద్ద హిట్ అయిపోయింది. ఏది? ఎన్టీ రామారావు సినిమా దానవీర సూర్కర్. అవునండి, అవును. అందులో 4-5 క్యారెక్టర్లు చేసి ఆయన డైరెక్ట్ చేసి, అది చాలా భయంకరమైన ప్రయోగం సార్ అది దానవీర సూర్కర్. ఆయన కాబట్టి ఈయనకి దేవుడు అని పేరు పెట్టారు. ఆయన పూర్తిగా దేవుడు, నిజంగా దేవుడు, దైవాంశ సంభూతి, 100%. దానిలో డౌట్ లేదు. కృష్ణుడు వేసినా కృష్ణులాగా ఉంటాడు, దుర్యోధనుడు దుర్యోధనులాగానే ఉంటాడు, రావణాసురుడు ఇస్తే రావణాసురులాగానే ఉంటాడు. బాబాయ్ మైండ్ బ్లోయింగ్. అంటే నార్మల్ గా ఆయనకి దేవుడు అని పేరు పెట్టారండి మీ కాలేజీలో, బట్ ఎన్టీ రామారావు ప్రత్యక్ష దైవాంశ సంభూతి. ఎందుకంటే ఆయన కృష్ణుడు గెటప్ మాయాబజారులో చేసినప్పుడు ఇప్పుడు ఇది వచ్చేది విజయ్ చిత్రాన్ని ఒక మ్యాగజైన్ గుర్తుంది కదా, కలర్ ప్రింటింగ్. అప్పట్లో కలర్ ప్రింటింగ్ ఉండేది కాదు, అది ఒక్క మ్యాగజైన్ కలర్ లో ఉండేది. అవునండి. దాంట్లో సెంటర్ స్ప్రెడ్ లో రామారావు గారిది ఈ కృష్ణుడు గెటప్ వేశారు. అది చూసి అందరూ థ్రిల్ ఫీల్ అయిపోయి ఎవరికాళ్ళు దాన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసి ఫ్రేములు కట్టుకుని ఇళ్లలో తగిలించుకునేవాళ్ళు కొంతమంది, దేవుడి గదిలో పెట్టుకునేవాళ్ళు కొంతమంది. ఇప్పటికే ఉన్నాయి కొన్ని ఇళ్లలో. అవునండి, కృష్ణుడు గెటప్ ఆయన అన్డౌటెడ్గా సార్, అన్డౌటెడ్గా. మొన్న ఎవరో వాళ్ళు లేనిపోని కాంట్రవర్సీ లేపి ఎన్టీ రామారావు విగ్రహం. ఇప్పుడు చాలా చోట్ల అల్లూరి సీతారామరాజు విగ్రహాలు మీరు గమనించండి కృష్ణ గారి లాగా ఉంటాయి. అదే అంట, ఆడు కూడా మనిషి కదండి, శిల్పి చెక్కేవాడు కదా, ఆడికి ఒక ఆనికి కావాలి కదా. ఎలాగని దాని మీద అసలు మొన్న చాలా తప్పు, దారుణం అండి. పాప ఎన్ఆర్ఐ అమెరికా నుంచి అందులో తీసుకొచ్చి బోల్డ్ అంత అమౌంట్ పెట్టి ఒక అద్భుతమైన ఇది చేయాలని చాలా పెద్ద విగ్రహం అది. అవును, అంత చేస్తే మన ఇండస్ట్రీ వాళ్ళు దానికి ఎదురు తిరిగి ఇది చేశారు. దీని వెనక అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఏంటంటే పొలిటికల్లో ఇది జరిగింది. ఈయన ఇది పెట్టేసేస్తే అజయ్ కుమార్ గారు కదా మినిస్టర్, అవును, ఈయన పేరు వచ్చేస్తుంది అని చెప్పి దాన్ని దెబ్బ కొట్టడం కోసం యాదవ్లు ఆర్టిస్టులు వాళ్ళని కొంత ఇది చేసేసి వాళ్ళే డబ్బులు ఇచ్చి ఇది చేసి నేను పెట్టి చేశారు పొలిటికల్గా. ఓకే, ఇప్పటివరకు రాలా. ఇక నిన్న ఏదో మాటల మీద ఆయనే ఫోన్ చేశారు, ఏమైంది కేసు అంటే, అది ఇప్పుడప్పుడే తేలేటట్లేదండి, ఈ విగ్రహాన్ని అప్పటిదాకా అట్లా ఉంచడం ఇష్టం లేదు, పక్కన ఎవరిదో ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ అతను కూడా ఇస్తున్నాడు, అక్కడ పెట్టేసి చేస్తున్నాం, తొందరలో దాన్ని స్టార్ట్ చేస్తాం, ప్రతిష్ఠించేస్తాం చెప్పారండి. చెప్పాడే. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే రామారావు గారితో పాటు ప్యారలల్గా నాకు రామనాయుడు గారు ఒకసారి నాతో అన్నారు సార్, ఎన్టీ రామారావు గారి మాస్ పాపులారిటీ, మాస్ బేస్ని అటాక్ చేసిన హీరో ఒకే ఒక హీరో కృష్ణ అని. అంటే అతను కూడా మాస్ హీరో కదా, మాస్ హీరో. కృష్ణ గారు కూడా మాస్ హీరో. జేమ్స్ బాండ్ సినిమాలన్నా బాగా వచ్చినాయి, తర్వాత రామారావు ఆయన కలిసి చేసి ఈ బాగా వచ్చినాయి, అవును, అన్నీ వచ్చినాయి. అంతే డైరింగ్గా వెళ్ళిపోయాడు. అదే ఆ క్రేజ్ ఎక్కువ వచ్చిందండి, ఆయన డేరింగ్ అండ్ డాషింగ్ అన్న ఒక క్రేజ్. కానీ వాళ్ళిద్దరి మధ్య వచ్చిన రిఫ్ట్ ఎన్నాళ్ళు కంటిన్యూ అయింది? అది పెద్ద ఎక్కువ రోజులు. ఓకే, తొందరగానే. అదే మన అల్లూరి సీతారామరాజు దాన్ని కూడా నాగేశ్వరరావు గారికి అగెయినెస్ట్గా కూడా చేశారు దేవదాసు. అవును, అందరూ ఇండస్ట్రీలో చాలా మంది అనుకున్నాం దేవదాసు ఫెయిల్ అయిపోతాడని. ఆ సినిమా కంటే ముందేమో పాత దేవదాసు రిలీజ్ చేశారు.
అది 100 డేస్ ఆడేసింది. అది కూడా అంటే ఇప్పుడు మనం మాట్లాడితే ఏదో మన ఇండస్ట్రీలో వ్యవహారాలు కాబట్టి, కానీ అది కూడా ఏదో ఒక పాలిటిక్స్ చేసి దాని ఐశ్వర్య దాదాస్ రిలీజ్ చేశారు కృష్ణ గారి మీద అని ఒక టాక్ అది నడిచి ఎవరో కొన్ని రైట్స్ తీసుకున్నారు, అది తీసుకొని చేశారండి. ఓకే. వాళ్ళు కమర్షియల్గా ఆలోచించింది. అదే దీని మీద కృష్ణ గారు అంటే పడితే అది కోపం కానీ ఇదే అని కాదు. ఈ గొడవలో అసలు దేవదాస్ అంటే నాగేశ్వరరావు గారే అనే కదా ఇండస్ట్రీలో. 100% అదర్ లాంగ్వేజెస్ దిలీప్ కుమార్ చేశారు, తమిళ్లో శివాజీ అందరూ గారు చేశారు, అన్ని లాంగ్వేజ్. అన్ని ఫెయిల్ చేయలేదు. దిలీప్ కుమారే ఈజ్ బెస్ట్ అని చెప్పి, ఈజ్ ద బెస్ట్ అని చెప్పి చేశాడు. దానికి తోడు ఘంటసాల గారి పాటలు, అజరామరమైన పాటలు, అసలు దాంట్లో సావిత్రి గారు సావిత్రి గారు అసలు సో అవన్నీ ఏంటంటే ఇది రిలీజ్ చేసుకుంటే మరి డబ్బులు వస్తాయి అనుకున్నారు, రిలీజ్ చేశారు, బ్రహ్మాండంగా కంప్లీట్ కమర్షియల్. అది కమర్షియల్, అది కమర్షియల్ ఇదే తప్ప ఇందులో కృష్ణ గారి మీద నాగేశ్వరరావు ఇండియాలో కూడా లేరంటే లేరు. అప్పుడు గుండె ఆపరేషన్ కోసం అమెరికాలో ఉన్నారు. ఆయన పర్మిషన్ తీసుకుని రిలీజ్ చేశారంటండి ఆ రోజున. అంటే ఇండస్ట్రీలో మాట్లాడుకునే మాటలు. తర్వాత ఇన్ జనరల్గా సార్ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ గారు ఇదంతా ఇలా జరిగితే మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్, నటుడుగానా, నిర్మాతగానా, లేకపోతే ఒక రియల్ ఎస్టేట్ రియల్టర్గానా, లేకపోతే రాజకీయాలు కాస్త పక్కన పెడదాం సార్, ఇందులో మీరు యూఆర్ ఎ వెరీ వెరీ హైలీ సక్సెస్ఫుల్ పర్సన్ సార్. అంటే ఫెయిల్యూర్స్ని దగ్గరికి రానివ్వని ఒక విజయవంతమైన వ్యక్తి మీరు. మీ అంత ఒక విజయవంతమైన వ్యక్తి అంటే మీ తాలూకా క్రమశిక్షణ అనండి, పట్టుదల, దీక్ష, ఏమైనా అనండి దాన్ని. బట్ యూఆర్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ టిల్ దిస్ మినిట్. బట్ సినిమా ఇండస్ట్రీలో మీరు వెళ్ళిన తర్వాత ఎంతమందో మీ కళ్ళెదురుగుండా ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. అంటే ఒక హరనాథ్ రాజు గారు కానీ, రాజుబాబు కొంత అయ్యి స్వయంకృత అపరాధాలు అంటారే. అంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉండాలనేది కొంతమందిని చూసి నేర్చుకున్నాం, ఎలా ఉండకూడదు అనేది కూడా కొంతమందిని చూసి నేర్చుకున్నాం. అందుకని మీరు చూడండి, వాళ్ళ తర్వాత వచ్చిన హీరోలు ఎవడో కూడా ఆ ఇదిలో ఎవడో చెట్టకొట్టుకోలే. ఎవడికాడ ఎలా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఎలా సక్సెస్ తెచ్చుకోవాలి, ఆ వచ్చిన డబ్బులు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది అందరూ కూడా ఇప్పుడు ఎవరు పలానా వాడు చేతుల మూలంగా ఇటు బాడీ చేసుకున్నాడని ఒక్కడు లేరు, ఎవరు లేడు. హర్నాథ్ గారు, రాజ్బాబు తర్వాత ఇంకెవరు లేరు. వాళ్ళతో మీరు కలిసి ఏమైనా వర్క్ చేశారా సార్? హర్నాథ్ గారితో చేయలేదు, రాజ్బాబుతో చాలా సినిమాలు చేశారు. బట్ రాజ్బాబు కూడా అంత హైలీ సక్సెస్ఫుల్ పర్సన్, కారణం ఏంటి సార్ ఆయన అలాగా? అంటే సొంత సినిమాలు తీయటం మొదలుపెట్టి కానీ సొంత సినిమా అనేటప్పుడు హీరో క్యారెక్టర్స్ కూడా ఆయన మరి దానికి తగ్గట్టు సినిమాలో కొన్ని సక్సెస్ అయ్యాడు బాగానే. ఎవరికి వారు ఏమన్నా అది బాగా సక్సెస్ అయింది. 100 రోజులు కూడా ఆడింది. అది దాంట్లో కూడా నేను వేసాను. అవును, మీరున్నారు. అదే ఇప్పుడు చలంగారు కూడా కొన్నాళ్ళు సక్సెస్ చేశాడు, ఆయన కూడా హీరోగా. అవునండి, ఆ టైపు పద్మనాభం గారు. అదే అంటే ఇప్పుడు ఆ లిమిట్ దాటేసే పెద్ద పెద్ద డైలాగులు రామారావు నాగేశ్వరరావు చెప్తాను నేను, అట్లాంటి క్యారెక్టర్ చేస్తారంటే అట్లా